శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు భారతం మీకు ప్రారంభిద్దామని అనుకుంటున్నాను. ఈ మహాభారతం ధర్మతత్వజ్ఞుల సృష్టిలో ఒక మహాధర్మశాస్త్రం, ఆధ్యాత్మిక తత్వవేత్తల దృష్టిలో ఒక వేదాంత నిధి, సత్కవీశ్వరుల దృష్టిలో సమస్త సాహితీ భాండారం, లాక్షణికుల దృష్టిలో సకల లక్ష్య సంగ్రహం, ఇతిహాసుల దృష్టిలో ఇతిహాసం, నీతికోవిదుల దృష్టిలో నీతి విధానం, పౌరాణికుల దృష్టిలో బహు పురాణ సముచ్చయం. అటువంటి ఈ మహాభారతాన్ని మానవ జాతికి మనశ్శాంతిని, ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించగల ఆనందామృతమైన ఝరి. దీనికే జయం అని పేరు. మహాభారతానికి మరొక పేరు జయం. ఇప్పుడు మహాభారతాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ మహాభారతంలో ప్రథమ భాగాన్ని మనం ఆది పర్వం అంటాం. ప్రథమ భాగాన్ని ఆది పర్వంలో మనం చెప్తున్నాం అన్నమాట. ఈ ఆది పర్వం ప్రారంభిస్తుంటూ జనమేజయ మహారాజు గురించి ముందు చెప్తాం. ఈ జనమేజయ మహారాజు అర్జునుడి యొక్క మనవడు, అంటే పరీక్షిత్ మహారాజు యొక్క కొడుకు. పరీక్షిత్ అర్జునుడి కొడుకు అదనమాట. ఈ జనమేజయ మహారాజు సర్పయాగం సాగించే సమయంలో విచ్చేసిన ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయాకారుడైనటువంటి వ్యాస మహర్షి తన శిష్యుడైన వైశంపాయన మునిశ్రేష్ఠునికి ఈ భారత ప్రవచన కార్యం అప్పగించి వెళ్ళాడు. అదనమాట. ఈ భారతాన్ని వైశంపాయనుడు చెప్తున్నాడు అన్నమాట. వినిపిస్తున్నటువంటిది ఇది. మొట్టమొదటిగా పరీక్షిత్తు గురించి చెప్పుకుంటాం. విద్యాశ్రీయుతులైన సౌనకాది మహాములు నైమిసారణ్యంలో సత్రయాగం ఆరంభించిన సమయంలో లోక కళ్యాణార్థం సూత మహర్షి అక్కడికి విజయం చేసి వారి పూజలు అందుకుని సమాసీన సదస్య జన వాంఛానుసారం జగత్తిత దృష్టితో ఆ మహర్షి వేదవ్యాసుల వారు అనుగ్రహించినటువంటి భారత కథను వినిపించడానికి ఉద్యుక్తుడై గంభీర గళంతో ప్రసన్నవదుడై, మహామునులారా, జనమేజయ మహారాజు సర్పయాగం ఆరంభించాడు అని పలికిన నిఖిల పురాణ వ్యాఖ్యాన సమ్మేతనైనటువంటి సూత మహర్షిని తిలకించి వారు, మహర్షి, ఆ ప్రభువు సర్పయాగ దీక్షాపరుడు కావలసిన కారణం ఏమిటి అని అడిగాడు. మహామునులారా, జనమేజయ మహారాజు తండ్రి పరీక్షిత్తు. ఈయన పాండవ పౌత్రుడు, అంటే పాండవుల తాలూకా మనుమడు. పాండవ మధ్యముడైనటువంటి అర్జునుకు సుభద్రకు కలిగినటువంటి వాడనమాట. అతడు అభిమన్యుడు. ఉత్తర గర్భాన అభిమన్యుని నందనుడిగా ఆవిర్భవించిన వాడు పరీక్షిత్తు. ఆయన కొడుకు జనమేజయుడు. ఇది వీరి వంశవృక్షం. అంటే అర్జునుడి కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు జనమేజయుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ మహారాజు అంటే పరీక్షిత్తు సర్వధర్మ మర్మాలను ఎరిగినవాడే కాదు, ధర్మ మార్గ ప్రవర్తనుడు. తన ఏలుబడిలో ప్రజలందరూ ధర్మ మార్గాన్నే నడిచే విధంగా పాలించాడు. నిరంతరము తన ప్రజల శ్రేయస్సునే దృష్టిలో ఉంచుకుని అందుకు తగిన రీతిని రాజ్యాంగం నిర్వహించేవాడు. అందువల్ల ప్రజానీకం అందరూ ఆయన్ని ప్రేమతో గౌరవించేవారు. ధర్మరాజు వలె ఆయన అజాత శత్రువు. తన దేశంలో దీనుల, వికలాంగుల రక్షణ, పోషణ భారం స్వయంగా చూసుకునేవాడు. ఈ కారణాల వల్ల ప్రజలందరూ సత్యవ్రత పరాయణులు, ధర్మదీక్షితులు అయి ఉండేవారు. అంటే రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. ఆయన రాజనీతి, అర్థశాస్త్రాన్ని కరతలామలం చేసుకుని 70 సంవత్సరాలు పాలించాడు. ఆ రోజుల్లో ఒకనాడు ఆయన వేటకు వెళ్ళాడు. ఎవరిదంతా పరీక్షిత్తు గురించి చెప్తున్నాం మనం. ఎన్నో క్రూరమృగాలు వేటాడి అలసి సమీపంలో ఉన్నటువంటి శమీక మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆయన బాణం దెబ్బ తిన్న ఘాతుక మృగం పరుగునట్టు రావడం,
దాన్ని వెంటాడుతూ వచ్చి తపోదీక్షతో ఉన్న శమీక మహర్షిని సమీపించి, మహాముని, ఈ వైపు వచ్చిన మృగం ఎటుపోయింది అని అడిగాడు. తను వేటాడాడు, ఆ మృగం వేరే దారిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన్ని అడిగాడు, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ మృగం అని. మౌనవ్రతంలో ఉన్న మహాముని సమాధానం చెప్పలేదు. శమీకుడు అలసి ఉన్నాడు. పరీక్షిత్తు దానికి తోడు వార్ధక్యం, ఆ పైన ఆకలి, ఇన్ని కలిసి మహాముని సమాధానం ఇవ్వకపోవడంతో క్రోధం పెరిగింది పరీక్షిత్తుకి. కోపంతో ఆశ్రమానికి అల్లంత ఎడం ఉన్నటువంటి మృత సర్పం ఒకటి ఉంటే దాన్ని బాణం కొంత తెచ్చి ఆయన మెడలో, శమీక మహర్షి మెడలో వేసి వెళ్ళిపోయాడు. శమీక మహాముని ప్రశాంత వదనంతో ఇంకా తపస్సు సాగించుకుంటూనే ఉన్నాడు. శమీక మహాముని కుమారుడు శృంగి ఆ రోజునే విద్యాభ్యాసం పూర్తి చేసుకుని గురువుల వద్ద సెలవు తీసుకుని తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వచ్చే దారిలో శృంగి బాల్య స్నేహితుడైనటువంటి కృసుడు కనిపించి జరిగిన విషయం వివరించాడు. శృంగికి విపరీతమైన కోపం వచ్చింది. ప్రథమ కోపం మంచిది కాదని ముందు నిగ్రహించుకున్నాడు. కానీ వాని స్నేహితుడు రెచ్చగొట్టగా అరుణారుణ నయనాలతో, అంటే ఎర్రని కన్నులతో, తపోదీక్షతో ఉన్నటువంటి నా పితృపాదునిపై సర్పాన్ని విడిచిన పాపి ఆ పరీక్షిత్తుని నేటికి 7వ రోజున తక్షక విషం వల్ల మరణిస్తాడు అని శపించాడు శృంగి పరీక్షిత్తుని. తండ్రి దగ్గరికి వెళ్ళాడు శృంగి. ఆయన తపోదీక్షలోనే ఉన్నాడు. భుజం మీద మృతసర్పం ఉంది. తండ్రిని చూసిన శృంగికి దుఃఖం మిన్నంటింది. ఆయన పాదాల మీద వాలి పరీక్షిత్తుని తాను శపించిన విషయం చెప్పగా శమీకుడు అన్నాడు, నాయన, కోపం మనకి తగనది. ఆ మహారాజు ధర్మ పరిపాలన వల్ల మనం ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాం. అటువంటి సత్పురుషుని శపించి నాకు మనస్తాపం కలిగించావు. ధర్మ మార్గాన్ని నడిచే మహారాజుకి హాని కలగకూడదని తెలీదా? ఆయన వేటలో అలసి ఉన్నాడు. దానితోడు ఆకలి, దాహబాధ కూడా ఉంటుంది. అటువంటి దశల్లో నేను మౌనవ్రతంలో ఉన్నట్టు తెలుసుకునే స్థిమితం ఆయనకు లేదు. ఇప్పుడు నీ శాప కారణంగా దేశం అరాచకం అవుతుంది. చోరులు నిర్భయంగా తిరుగుతూ సామాన్య సంసారులను హింసిస్తారు. ప్రజల్లో ధర్మదీక్ష ఉండదు. చక్రవర్తి ధర్మదండాన్ని వహించినప్పుడే కదా ప్రజలు పాపకర్మలను దూరంగా ఉంటారు. అటువంటి మహారాజును శపించి చాలా అకార్యం చేశావు. నీ వంటి యోగశక్తి కలవానికి వాక్కుకు తిరుగులేదు. అందువల్ల శాపవార్త పరీక్షిత్ మహారాజుకి తెలియజేసి ప్రతీకారం ఏమైనా చేసుకోగలడేమో చూసుకోమనాలి అన్నారు. అంటే పరీక్షిత్ మహారాజుకి చెప్పండి అలాగేనా అని కొడుకుని చెప్పాడు అని తన శిష్యుని పంపి మహారాజుకి వార్త అందజేశాడు శమీకుడు. జరిగిన పొరపాటుకు చింతించి పరీక్షిత్ మహారాజు ఎత్తైన స్తంభం నిర్మించి దాని మీద మేడ కట్టించి అక్కడి నుంచి రాజకార్య నిర్వహణకు ఉపక్రమించాడు. 6 రోజులు గడిచాయి. 7వ రోజు వచ్చింది. వివిధ మంత్రశాస్త్రాలు తెలిసిన కాశ్యపుడనే బ్రాహ్మణుడు పరీక్షితుకు రానున్న ప్రమాదాన్ని తప్పించడానికి హస్తినాపురం నుంచి వస్తున్నాడు. దారిలో కాశ్యపునికి ఎదురుపడ్డ తక్షకుడు ఆయన మంత్రశక్తిని గ్రహించి, ఓ బ్రహ్మవేత్త, నీ విద్య అమోఘమైందే కానీ ఈ పరీక్షిత్ మహారాజు శాపగ్రస్తుడు. దానికి తోడు ఆయుర్దాయం కూడా చెల్లిపోయింది. ఇటువంటి దశలో నీ శక్తి పనిచేయకపోతే నీ కీర్తి ధ్వంసం అవుతుంది. అందుచేత నువ్వు కోరే సిరి సంపదలు నేనే ఇస్తాను. తిరిగి మీ ఇంటికి వెళ్ళిపో అన్నాడు తక్షకుడు బ్రాహ్మణుతో. కాశ్యపుడు అంగీకరించి తిరుగుమొహం పట్టాడు. అనంతరం తక్షకుడు తన నాగవంశీయులు 9గురిని కామరూపంతో పరీక్షిత్ దగ్గరికి పంపించాడు. వారు దర్భలు, ఫలాలు తీసుకుని వెళ్ళి పరీక్షిత్ మహారాజుకి సమర్పించారు. అంటే కామరూపాలతో ఉండడం వల్ల పాపం పోల్చుకోలేకపోయాడనమాట. వాళ్ళు ఇచ్చిన పళ్ళలో ఒక ఫలాన్ని ఆయన ఆరగించబోతూ ఉండగా దాని నుండి రాగి రంగు కీటకం బయటకు వచ్చింది. అది చూసి పరీక్షిత్తు తన శాపఫలం అనుభవించబోతున్నట్టు గ్రహించి ఆ కీటకాన్ని తన కంఠం దగ్గర ఉంచితే క్షణంలో అది తక్షక సర్పమై కంఠాన్ని చుట్టుకుని కాటు వేసేసింది. అంతే, పరీక్షిత్తు భస్మమయ్యాడు. ఆయనకు పరలోక క్రియలు నిర్వర్తించారు.
జనమేజయునికి పట్టాభిషేకం జరిపించి కాశీరాజపుత్రి వపుష్టమను తెచ్చి వివాహం కులగురువులు చేశారు. ఆయన ధర్మ మార్గాన రాజ్యపాలన సాగిస్తూ పరస్త్రీలను మాతృమూర్తులుగా దర్శిస్తూ సహధర్మచారునితో దాంపత్య సుఖం అనుభవిస్తున్నాడు జనమేజయుడు. పరీక్షిత్తు సర్పదష్టుడు కావడానికి ముందే నాగమాత అయినటువంటి కద్రువ తన మాటను విన్న కారణంగా సర్పజాతి అంతా జనమేజయుని సాగించి సర్పయాగంలో నాశనం అయిపోవాలని శపించింది. అది మొదలుగా నాగ ప్రముఖులైనటువంటి వాసుకి ప్రభుతులు జాతి నాశనం కాని మార్గం కోసం అన్వేషిస్తున్నారు. వాళ్ళ జాతి ఎలా నాశనం కాకుండా ఉంటుందా అని. ఆ రోజుల్లో జరత్కారుడు అనే ముని సర్వసంగ పరిత్యాగుడై బ్రహ్మచర్య దీక్షతో పరబ్రహ్మ పదం కోసం జీవితం సాగిస్తున్నాడని, వంశాంకురం లేకపోతే తనకు మోక్షప్రాప్తి లేదని పితృదేవతలను అర్థిస్తే ఆయన వివాహానికి సన్నిధుడయ్యాడని, ఆయనకు కలిగే కుమారుడే బ్రహ్మవేత్త అయినటువంటి సర్పయాగాన్ని నిరోధించగలడని వారు విన్నారు. జగత్కారుడు గురించి. జగత్కారుడు తన భార్యకు ఉండవలసిన లక్షణాలు నియమాలు కొన్ని ఉంచాడు. ఆ కన్య పేరు తన పేరుతోనే ఉండాలి. ఆమె తన మనసుకి వ్యతిరేకంగా ఏ పని చేయకూడదు, ఏ మాట ఆడకూడదు. అలా జరిగిన క్షణంలోనే ఆమెను విడిచిపెడతాడు. అంటే ఆయన మాటకి ఎదురు మాట్లాడితే వెంటనే విడిచిపెడతాడు. ఇదంతా విన్న వాసుకి తన చెల్లెలు జగత్కారువును వెంటబెట్టుకుని, ఆమె పేరు కూడా జగత్కారువు, వెంటబెట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పెట్టిన నియమాలన్నీ అంగీకరించాడు. వారు ఉభయులకు శాస్త్రోక్తంగా కళ్యాణం జరిగింది. జగత్కారుడు తన భార్య జగత్కారువుతో తపోభూమిలో వచ్చి ఆశ్రమంలో సంసార యాత్ర సాగిస్తున్నాడు. ఆమె అనుక్షణము భర్త మనసు గ్రహించి శ్వాసకాక నియమంతో సాగుతోంది. ఇక్కడ శ్వాసకాక నియమం అంటే ఏం చెప్పుకుంటా అంటే, స్వ అంటే కుక్క. కుక్కకు ఎంతో నిద్ర అవసరం లేదు, కొద్దిపాటి నిద్రతోటే అది విశ్రాంతి పూర్తి చేసుకుని రోజు గడుపుతుంది. అలాగే ఆమె నిద్రించి భర్తని కాపాడుకునేది. ఏనం అంటే లేడి నిరంతరం భయపడుతూనే ఉంటుంది. ఆమె అలానే భర్త సన్నిధిలో భయపడుతూనే అణుకువగా ఉండేది. కాకం అంటే కాకి. సంధ్య మాత్రం చేత అది విషయాలు గ్రహించగలదు. ఆ వ్రతాన్ని శ్వాస కాక వ్రతము అని అంటారు. ఆ వ్రతం చేస్తోంది జగత్కారు. అంత నిష్టగా జగత్కారు భర్తను సేవించే రోజుల్లో ఒకనాడు ఆమె ఋతుస్నానానంతరం భర్త సేవలో ఆయన అనుగ్రహంతో గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. ఒకానొక ముహూర్తంలో ఆమె కుమారుని ప్రసవించింది. ఉభయ వంశ దీపకుడైనటువంటి ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అతని పేరే ఆస్తికుడని పెట్టారు. విద్యాభ్యాస యోగ్యమైన వయసు వచ్చింది. శవన మహర్షి ఆశ్రమానికి విద్యార్థిగా పంపించారు. శవన మహర్షి దగ్గరికి పంపించారు ఆ బాలుని. ఆయన శిక్షణలో బ్రహ్మచర్య దీక్షతో వేదాంగాలు అభ్యసించి ఆయన ఆశీస్సులు పొంది తల్లి దగ్గరికి వచ్చాడు ఆస్తికుడు, అంటే జగత్కారు కుమారుడు. అప్పుడు వాసుకి, నాయన జనమేజయ మహారాజు సర్పయాగం ఆరంభించాడని వినే ఉంటావు. యాగశాల నిర్మాణంలో అక్కడికి వచ్చిన వాస్తు శిల్పశాస్త్రజ్ఞుడైన సూతుడు దాన్ని చూచి, ఈ నిర్మాణ ముహూర్త లోపం వల్ల ఈ యాగం నిర్విఘ్నంగా పరిసమాప్తం కాదు, ఒకానొక వేదవేత్త దీని మధ్యలోనే ఆపేస్తాడు అన్నాడు. అది విన్న జనమేజయుడు అపరిచితులు ఎవరిని యజ్ఞకొండ సమీపానికి రానివ్వద్దని ఆజ్ఞాపించాడు. యజ్ఞం ప్రారంభమైంది. శవనవంశీయుడైనటువంటి చండభార్గవుల పర్యవేక్షణలో వేదవేత్తలైనటువంటి మహామహులు తీవ్ర దీక్షతో యజ్ఞకార్యం నిర్వర్తిస్తున్నారు, అంటే యాగం. అశ్వకార సర్పాలు, మత్తేభకృతి గల మహానాగాలు, ఏనుగు తొండాల వలె ఉండే భుజంగాలు ఒక్కొక్కటి వెళ్ళి అగ్నికొండంలో పడిపోతున్నాయి సర్పయాగం చేయడం వల్ల. ఈ వార్త వింటూనే తక్షకుడు దేవేంద్రుని శరణు వేడాడు. ఆయన అభయం ఇచ్చాడు. ఆయన, నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళి జనమేజయ మహారాజు చేత ఈ సర్పయాగం ఆపించకపోతే మన వంశం సర్వనాశనం అయిపోతుంది అన్నాడు. చిరునవ్వుతో ఆస్తికుడు తల్లికి నమస్కరించి
ఆవిడ ఆశీర్వాదాలు పొంది మేనమామ వద్ద సెలవు తీసుకుని జనమేజయ నగరానికి శీఘ్రతన సాగుతున్నాడు. తన బిడ్డ అంత వాడైనందుకు జగత్కారు హృదయం ఎంతో సంతోషించింది. అప్పుడు స్వస్తి మహారాజా, ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞం వరుణ సోమాది ప్రముఖులు సాగించిన క్రతువులతో తొలిదేగే మహాయాగం చేస్తున్న నీకు శుభంగాక. ఈ యాగం సర్వబంధుగటికి శ్రేయస్సును కలగాలి. దశరథనందుడు రాముడు, పాండురాజునందుడు ధర్మరాజు, హరిమేధ రంతిదేవ నల నృగ మహారాజులు, కుబేరాదులు సాగించినటువంటి క్రతువు వల్లే ఈ యజ్ఞంలో నీ కీర్తి ముల్లోకాలకు వ్యాపిస్తుంది. జితక్రోధుల్లో వశిష్ఠులు, అద్భుత శక్తి సంపన్నులో వాల్మీకి, బ్రహ్మచర్య వ్రత దీక్షలో భీష్ముడు, ధర్మపాలనలో యముడు, లోకపాలకుల్లో ఇంద్రుడు వలె నీ యాగ నిర్వాహకులు నిన్ను అగ్రగ్రేసులుగా కీర్తిస్తారు అని ప్రశంసలు సాగిస్తూ ఉంటే యాగశాలలో అందరూ పులకిత హృదయ మాటలే వింటూ ఆ బాలున్నే చూస్తున్నారు. అప్పుడు జనమేజయుడు వారందరినీ సంతోషించి, ఓ బ్రహ్మచారి, నీకేం కావాలో కోరుకో అన్నాడు. మహారాజా, ఈ క్షణంలో ఈ యజ్ఞం ఆపు చేయాలి అన్నాడు అస్తికుడు. జనమేజయుడు కొంతసేపు చర్చించి ఎట్టకేలకు తన వాగ్దానం ప్రకారం అస్తికుని కోరికను అంగీకరించాడు. సరిగ్గా అదే సమయానికి యజ్ఞకుండం దగ్గర వేదవేత్తలు సహేంద్ర తక్షకాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించారు. అభయమిచ్చిన దేవేంద్రుడి సమేతం తక్షకుడు అగ్నిగుండంలో పడబోతున్నాడు. అది చూసి అస్తికుడు, యాగం పరిసమాప్తమైంది, ఇంకక్కడే ఆగు అన్నాడు. ఆ విధంగా తక్షకుడు రక్షితుడయ్యాడు. అంటే యాగం అయిపోయింది, ఆ మధ్యలో ఆపేసాం, ఇంక నువ్వు ఇందులో రావడానికి లేదు అని తక్షకుడిని దీవించాడు అని సర్పయాగ గాథను సూతుడు వినిపించగా, మహర్షి, కన్నతల్లి కదా కద్రువ, ఆవిడ తన సంతాన నాశనకారమైన శాపం ఎందుకు ఇచ్చింది అని మునిజనాన్ని అడిగారు. అదే ఆరంభిస్తున్నానన్నాడు సూతుడు. మహామునులారా, కశ్యప ప్రజాపతికి కద్రువ, వినత అనే 2 భార్యలు ఉన్నారు. వారిద్దరూ ఒకనాడు సాగర తీరాన వ్యాహ్యాలు సాగిస్తున్నారు. అదే సమయంలో ఒక తెల్లని గుర్రం, ఉచ్చైశ్వరం అంటారు దాన్ని, అక్కడ విహరిస్తున్నది. దూరం నుండి దాన్ని చూచి కద్రువ, ఈ గుర్రం ఏ రంగులో ఉంది అని అడిగింది. కనిపిస్తోంది కదా, తెల్లగా వెలుగుతూ అంది వినత. అప్పటికి సంధ్యా సమయం అయ్యింది. సరిగ్గా చూడు, గుర్రం శరీరం అంతా తెల్లగానే ఉంది, కానీ దాని తోక నల్లగా ఉంది అంది కద్రువ. తోక కూడా తెల్లగానే ఉంది అంది వినత. అలా అంటే వివాదం చెలరేగింది. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నారు. కనుచీకటి పడుతూ ఉండడం వల్ల రేపు ఉదయమే చూడవచ్చు అంది కద్రువ. ఎవరి మాట నెగ్గితే వారికి జీవితాంతం రెండోవారు దాసీగా ఉండాలని ఇద్దరు పందెం వేసుకున్నారు. రాత్రి ఇంటికి చేరుతూనే కద్రువ తన బిడ్డలందరినీ పిలిచి, తెల్లవారకుండా మీరందరూ వెళ్ళి సముద్ర తీరాన్ని విహరించేటువంటి ఉచ్చైశ్వరం తోక నిండా నల్లని రోమాలుగా చుట్టుకోండి అనగా వాళ్ళందరూ అటువంటి అన్యాయం తమ వల్ల కాదన్నారు. అయితే మీరందరూ జనమేజయుడు సాగించే సర్పయాగంలో నాశనం అయిపోతారు అని శపించింది ఆ పిల్లల్ని. ఆ మాట వింటూనే కర్కాటకుడు, అమ్మ, నీ కోరిక నేను నెరవేరుస్తానని ఆ గుర్రం తోకను నలుపుగా చుట్టేసుకున్నాడు. తెల్లవారుతూ ఉండగా వినత, కద్రువలిద్దరూ సాగర తీరానికి వెళ్ళి చూడగా వినత మాట పొల్లిపోయింది. అది మొదలు వినతను దాసీగా చేసుకుంది కద్రువ. అదే రోజున వినతానందుడు గరుత్మంతుడు ప్రభవించాడు. అంటే వినతకు గరుత్మంతుడు పుట్టాడు. ప్రభవిస్తూ మహాపరాక్రమంతో గగనతలానికి ఎగిరి విహరించి దిగివచ్చి తల్లికి నమస్కరించి అనంతరం కద్రువకు వందనం చేయగా ఆమె, నాయన, మీ అమ్మ వల్లనే నువ్వు కూడా మా దాసుడుగా ఉండాలి. ఇది మొదలుగా నా బిడ్డలందరినీ నీ మూపురం మీద ఎక్కించుకుని ఆడిస్తూ ఉండు అంది కద్రువ. అందుకు అంగీకరించి గరుత్మంతుడు వారిని తన మూపున ఎక్కించుకుని ఎగిరి సూర్యమండలం సమీపానికి చేరాడు. సూర్యుని తాపానికి తాళలేక నాగులన్నీ తలలు వాల్చి స్పృహ తప్పి వేలబడ్డాయి. అది చూసి కద్రువ ఇంద్రుని ప్రార్థించి కుంభవృష్టి కురిపించి నాటికి ఆస్వాదన కలిగించింది. రోజులు గడుస్తున్నాయి. ఈ దాసభావం గరుడికి నచ్చలేదు.
తన తల్లినికి ఈ బానిసత్వం ఎలా వదులుతుందో చెప్పమని అడగగా, నాగజాతి ప్రముఖులందరూ అమృతం తెచ్చి ఇస్తే దాస్యం వదులుతుంది అన్నారు. అది అంగీకరించి గరుత్మంతుడు తల్లిని చేరి, అమ్మా, నేను అమృతభాండం తెచ్చి ఈ నాగులకు పోస్తే మనకు దాస్య విముక్తి లభిస్తుంది. అది తీసుకురాగల శక్తి నాకుంది. కానీ ఆ శ్రమకు తగిన ఆహారం కావాలి అన్నాడు. నాయన, ఆ సముద్ర మధ్యంలో ద్వీపం నిండా ఎందరో నిషాదులున్నారు. వారి నారించి నీ ఆకలి తీర్చుకో అంది వినత. గరుత్మంతుడు ఉత్సాహంతో తల్లికి నమస్కరించి గగన వీధికి చేరాడు. అయితే ఇక్కడ మనం ఒక తెలుసుకోవాల్సింది ఏంటంటే, గరుడు ఆహారం అడిగాడు కదా, ఒక మహాముని చెప్పి ఏమన్నారంటే, గరుడిని ఆ సముద్రం ఒడ్డున ఒక ఏనుగు, ఒక తాబేలు ఉంటుంది. ఆ ఏనుగేమో ఒక పర్వతం మీద ఉంటుంది, తాబేలేమో ఆ పర్వతం కింద చిన్న సెలయేరు ఉంటుంది, అందులో ఉంటుంది. ఏనుగు వచ్చి నీరు తాగుదామంటే తాబేలు తాగనివ్వదు. అలా వాళ్ళ ఇద్దరికి వాగ్వివాదం జరుగుతూ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని తింటే నీ ఆకలి తీరుతుందని ఆ మహాముని చెప్పాడు. అలా చెప్పడం వల్ల ఏమైందంటే, ఇతను సముద్ర ఒడ్డుకు బయలుదేరి ఆ ఏనుగుని, ఆ తాబేల్ని ఇద్దరిని కలిపి తన చేత్తో, అంటే గరుత్మంతుడు ఇది పక్షి చేత్తో పట్టుకున్నాడు ఇద్దరిని. అంత బలవంతుడు అనమాట గరుత్మంతుడు. అది మనం తెలుసుకునే అవి రెండింటినీ తిన్నాడనమాట. తినడం వల్ల అతనికి ఎంతో బలవంతుడుగా అయ్యాడు. అయితే అమ్మకు ఈలోగా కశ్యపుడు వచ్చాడు. నాయన, కుశలంగా ఉన్నావా అంటే, అమ్మకి ఇప్పుడే దాస విమోచనం కలిగించడానికి వెళ్తున్నాను, నాకు ఆకలి తీరే మార్గం చెప్పండి అని అన్నాడు. అప్పుడు ఈ ఏనుగు గురించి చెప్పాడనమాట. ఏనుగు గురించి చెప్పగా, వాళ్ళిద్దరూ గత జన్మలో సోదరులు, ఇప్పుడు వైరంతో ఇలా పుట్టి కొట్టుకుంటున్నాయి ఈ ఏనుగును ఇది తాబేలు. అలాగా ఇవి ఉంటే వీటిని గరుత్మంతుడు తిన్నాడనమాట. ఇది ఈరోజు భారతం ఇంతటితో సమాప్తం. స్వస్తి.